హై వ్యూస్ కొద్ది రోజుల క్రితం మన కావ్యాస్ మీడియాలో ఇచ్చా, నా క్యాటరింగ్ ఛానల్లో ఇచ్చా. పవన్ కళ్యాణ్ రిస్క్ చేస్తున్నాడు. ఓ పక్క సినిమాలలో ఎన్నో స్టంట్లు చేసి సినిమాలో రావడానికి ముందు కరాటే, తైక్వాండో ఎన్నో నేర్చేసుకున్నప్పుడు బాడీలో ఇంటర్నల్గా కొన్ని చోట్ల పెయిన్స్ లాంటివి ఉన్నాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఇప్పుడు రాజకీయంగా సభలో సమావేశాలకు వెళ్తున్నప్పుడు మధ్యలో కొంతమంది కార్యకర్తలు హడావుడి వల్ల ఆయన కాళ్ళు లాగి ఆయన కింద పడి ఇలా కొన్ని గాయాలైన అండ్ ఆయనకి ఇంటర్నల్గా సమ్ ఇన్ఫెక్షన్, నెమ్ము లాంటిది పాపం అది కూడా ఉంది, ఆస్తమా లాంటిది. అండ్ ఇప్పుడు వచ్చేసి వైరల్ ఫీవర్ అన్నీ కలగలిపి మనిషి చాలా ఇబ్బందిలో ఉన్నాడు. అండ్ స్పాండిలైటిస్ సంబంధిక మయోసైటిస్ అండ్ స్పాండిలైటిస్ అంటే చాలా కామన్ అండి అని అన్నారు. జనాలకు కామన్ అనే, బట్ ఈయన పొలిటీషియను, సినిమా హీరో, 1,00,000 పనులు ఉంటాయి. బట్ స్పాండిలైటిస్ అంటే చుక్కలు చూపెట్టేది, అది పాపం ఎలా హ్యాండిల్ చేస్తాడో ఏంటని చెప్పేసి నేను వీడియోలు ఇస్తే కింద కామెంట్లు పెట్టారు కొంతమంది. సైకోగాలు అనకూడదు కానీ ఇంత వరస్ట్గా ఎందుకు తయారవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూకు సంబంధించి అబద్ధం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్. ఆ పావలగడ అబద్ధం చెప్పాడు. అద్దని ఇదని గలీజ్గా పెడుతూ పోతాడు. ఇదిగో రోగం వచ్చింది ఇక మంచానికి, ఇంత గలీజ్గా రే వెదవల్లారా, రే పేటిఎం పనికి మళ్ళీ వెదవల్లారా. ఈరోజు సిబిఐ ఏం తెలిసిందో తెలుసా? ఏఆర్ డైరీ, రాజా రాజశేఖర్, బోలే బాబా డైరీ, పోమిల్ జైన్, విపిన్ జైన్ అండ్ వైష్ణవి డైరీ, అపూర్వ విజయకాంతం నలుగురిని అరెస్ట్ చేసి కోర్టు మీద ప్రొడ్యూస్ చేస్తే కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది 14 రోజులు. ఇందులో ఇంకా 10 మందిని విచారిస్తబోతున్నారు. రేపు వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు వాళ్ళలో కొంతమందిని. విషయం ఏంటి చెప్పనా? రే దరిద్రులారా, లడ్డు కల్తీ జరిగిందిరా. ఎంత దారుణంగా అంటే ఏఆర్ డైరీకి అంత ప్రొడక్షన్ కెపాసిటీ లేదు. ఈ వైష్ణవి డైరీ అని ఏదైతే ఉందో వాడికి అంత ప్రొడక్షన్ కెపాసిటీ లేదు. బట్ అట్ ద టైమ్ ఆఫ్ ఆ టెండర్ దక్కించుకున్నప్పుడు కానీ, నెయ్యి సప్లై చేస్తున్నప్పుడు కానీ ఈ వైష్ణవి డైరీలో కూడా బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్లో ఈ విపిన్ జైన్, పొమిల్ జైన్ ఉన్నారు. వీళ్ళిద్దరూ బోలేబాబా ఆర్గానిక్ డైరీలో డైరెక్టర్లు. ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ పేరుకి ఆర్గానిక్, మొత్తం కల్తీ. అక్కడి నుంచి వైష్ణవి డైరీ, వైష్ణవి నుంచి ఈ ఏఆర్ డైరీ. ఈ మధ్యలో వచ్చేసి బిల్స్ తేడా, ట్యాంకర్ల తేడా, నెయ్యి తేడా, తేడా 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 తేడా. అన్నింటికి అతిపెద్ద తేడా ఏంటో తెలుసా? A2 ఏఆర్ డైరీ రాజశేఖర్, A3 బోలేబాబా డైరీ విపిన్ జైన్, A4 పొమిల్ జైన్, A5 వైష్ణవి డైరీకి సంబంధించి ఈ అపూర్వ విజయకాంత్. దెన్ వాట్ అబౌట్ A1? జగన, సుబ్బారెడ్డా, భూమన కర్ణాకరెడ్డా, విజయసాయిరెడ్డా, ఎవరు? ఆనా టీటీడీ ఒకటి ధర్మారెడ్డా? డోంట్ నో. బట్ పెద్ద తలకాయ. మీకు లాజిక్ అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ ఎంత కాన్ఫిడెంట్గా లేకపోతే ఆ రకంగా ఆయన ఆ రోజు దీక్ష చేసి ఓపెన్గా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర ఎంత వ్యాలిడ్ ప్రూఫ్ లేకపోతే ఆ రోజు ఆయన రకంగా మాట్లాడతాడు. ఆవులంట, గేదెలంట ఏదో కొవ్వు ఉన్నటువంటి ఆహారం ఏదో తిన్నాయంట, దాంతో ఆ పాలల్లో జంతు అవశేషాలు వచ్చాయని జగన్ చెప్తాడు, ఆ ఫస్ట్ స్టూడెంట్. అది నమ్మి ఈ పనికి ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ గారు, సైకోగాళ్ళు ఘోరంగా పోస్టులు పెడతారు, వీడియోలు చేస్తారు. నాలాంటి వాళ్ళు ఎవరైనా వీడియోలు చేసి పెడితే వాళ్ళ మీద లేనిపోయిన విధంగా ఇది చేస్తూ పవన్ కళ్యాణ్ అంటారని మాట్లాడతారు. ఈరోజు సిబిఐకి చెందినటువంటి హైదరాబాద్ వింగ్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సురేష్ ప్రభు, ఐ థింక్ సో, ఆయన, మురళి అండ్ మన దగ్గర వచ్చేసి ఐజీ సర్వశేష్ త్రిపాఠి అండ్ ఇంకో గోపీనాథ్ సెట్, ఐ థింక్ సో, గోపీనాథ్, వీళ్ళు నలుగురు పోలీస్ డిపార్ట్మెంట్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI వాళ్ళ నుంచి ఒకళ్ళు. ఈ 5గురితో కలగలిపి కదా సుప్రీంకోర్టు కమిటీ వేసి దెన్ సిబిఐ డైరెక్టర్కి మొత్తం బ్రీఫింగ్ చేయండి అన్నారు. ఈరోజు ఏకంగా కోర్టుకే చెప్పారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించారు. ఈ ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలో ఉన్నటువంటి వాళ్ళు రేపు విచారించబోతున్నారు. ఇందులో విచారించే వాళ్ళలో ఏమన్నా ఉంటాడా? లేదు పెద్ద తలకాయ అయితే ఏకం కోర్టులో ప్రొడ్యూస్ చేసి అప్పుడు ఏమని గురించి చెప్తారో చూద్దాం. వీడియో ఏదైనా క్లోజ్ చేస్తున్నారు. కల్తీ జరిగిన మాట నిజం. ఘోరాతిఘోరంగా పాల్గొనే దిక్కుమైన ఎదవలు ఎవరో ఏంటి తెలియాల్సిన మాట నిజం. త్వరలో బయటపడిద్దన్నది నిజం. సుప్రీంకోర్టు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ
ఓవరాల్ చూసుకుంటున్న ప్రపంచవ్యాప్తంలో హిందువులంతా కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కానీ ఈ కల్తీకి సంబంధించి ఎవరు ఇంత ఘోరానికి పాల్పడింది తెలుసుకుని వెయిట్ చేస్తున్నారు. ఈ నలుగురికి ముందున్నటువంటి ఏవన్ ఎవడాడు, యవతి ఆడదా, ఎవడు మగాడా చూద్దాం. పొలిటికల్ పార్టీనా, బయట ఏదైనా మాఫియానా, లెట్స్ వెయిట్ అండ్ సీ. కల్తీ జరిగింది, ప్రాపర్ వేలో రిపోర్ట్ మొత్తం సేకరించి ఆల్రెడీ కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు.